రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. జూమ్ ద్వారా జరిగిన ఈ సమీక్షలో 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రస్తుతం జిల్లాల్లో ఉన్న తాజా పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం. ప్రజలను అప్రమత్తంగా చేయడం ద్వారా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. చెరువులు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీనపడ్డాయని, ముందుగా వీటిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో పనిచేయాలని, ఫ్లడ్ మాన్యువల్ను అధికారులు పాటించాలన్నారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయటపడుతుందని, పూర్తి అప్రమత్తంగా డైనమిక్గా పనిచేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు. రవిచంద్, ఝాన్సీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన నివాసం నుంచి వరద ప్రభావిత ప్రాంతాల్లోని 8 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. గత అర్ధరాత్రి 12 గంటల సమయంలో కూడా ఆయన సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా గత 3 రోజుల నుంచి కూడా అతి భారీ వర్షాలు అయితే నమోదవుతున్నాయి. ఏదైతే మామూలుగా అయితే 185 ఎంఎం వర్షపాతం నమోదవుతుంది సాధారణ పరిస్థితిలో, కానీ 30% ఎక్కువగా 244 ఎంఎం వర్షపాతం నమోదైందని ఈ రివ్యూలో అయితే చర్చకు వచ్చింది. దాదాపు 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైన ప్రాంతాలు కూడా ఉన్నాయని అధికారులు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా ఈ రివ్యూలో ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీనపడ్డాయి, వీటిపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి అధికారులకు స్పష్టం చేశారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల సమన్వయంతో పనిచేయాలి, ఫ్లడ్ మాన్యువల్ ను అధికారులు పాటించాలి అని చంద్రబాబు స్పష్టం చేశారు. విపత్తులు వచ్చినప్పుడే సమర్థత బయటపడుతుంది, అధికారులు పూర్తి అప్రమత్తంగా డైనమిక్ గా పనిచేయాలని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు. ముఖ్యంగా పలు ప్రాంతాల్లో కట్టలు తెగుతున్నాయన్న సమాచారం ముఖ్యమంత్రికి వస్తుంది. ఈ నేపథ్యంలో ఏదైతే కట్టలు స్ట్రాంగ్ గా ఉండేటట్టు, బలహీన పడకుండా ఉండేట్టు ముందు జాగ్రత్త చర్యలు కూడా తీసుకోవాలి. అవసరమైతే ఇసుక కావచ్చు, ఏ విధంగా వాటిని కట్టల్లో ఓవర్ఫ్లో అవ్వకుండా కట్టల్ని బలపరిచే విధంగా ఇసుక కావచ్చు, వేరే వేరే మెటీరియల్ తో వాటిని అడ్డుకట్ట వేయాలని కూడా చంద్రబాబు అభిప్రాయపడ్డారు. భారీ వర్షాలు, వరదలు ఇంకా కొన్ని రోజులు ఉండే అవకాశం ఉంది కాబట్టి అధికారులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులని ఆదేశించారు. నిన్న అర్ధరాత్రి వరకు ఆయన అధికారులతో చర్చించారు. ఉదయాన్నే మరోసారి అధికారులందరితో కూడా ఈ అంశాల గురించి చర్చించారు. అవసరమైతే ఆయా జిల్లాల మంత్రులు ప్రధాన భూమిక పోషించాలి, ఎక్కడైతే వరద ప్రభావిత ప్రాంతాలు ఉండాలో అక్కడ పర్యటించాలని మంత్రులు కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రైట్, థ్యాంక్ యూ రవిచంద్.